కాకతీయ నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. మన ఫోన్ నెంబర్ 9010388345. ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసి మన డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్లో సౌత్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నేను ఉంది అంటే మనదే. డెఫినెట్లీ 100% ప్లేస్మెంట్స్ అండ్ 100% క్లాస్ రూమ్స్, క్లాస్ చెప్పడం, ఇలా అన్నిట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే, మన ఇన్స్టిట్యూటే ఉంది. సో మీరు డెఫినెట్లీ విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి. చూసి మన క్లాసెస్ ఎలా ఉంటాయి అవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినాక మీరు చూడొచ్చు. చూసి డెమో క్లాసెస్ విన్నాక కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. 3-4 డేస్ వచ్చి విన్నాక కూడా ఇలా మీకు ఆల్ ఇన్ వన్ పూర్తిగా మీరు నా దగ్గర నుంచి ఏమీ లేకుండా మీకు ఇన్స్టిట్యూట్ గురించి, సేఫ్టీ ఆఫీసర్ గురించి నేను యూట్యూబ్లోనే చెప్తాను. యూట్యూబ్లోనే చూడండి, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఏమేమి సేఫ్టీ కోర్సెస్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అంటే మీరు జాయిన్ అయినప్పుడు మన క్లాస్ రూమ్స్ చెప్తాను. క్లాస్ రూమ్స్లో నేను, నాతో పాటు సార్ వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు క్లాసెస్. సో నేను చెప్తాను. నాకు మోర్ దెన్ 6 years ఎక్స్పీరియన్స్, 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దీంట్లో జనరల్స్ హెచ్ఎస్సి అండ్ ఫైర్ సేఫ్టీ అండ్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, డిప్లొమా ఎలక్ట్రికల్ సేఫ్టీ సబ్జెక్ట్స్ చెప్తాను. వాటితో పాటు ఫుల్గా హెచ్ఎస్సి హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ గురించి చెప్తాను. ఇంకా సార్ వాళ్ళు రిమైనింగ్ సబ్జెక్ట్ చెప్తారు. సో సేఫ్టీ ప్రికాషన్స్ గురించి, సేఫ్టీ గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్ సేఫ్టీ, ప్రొడక్టివిటీ, ప్రాక్టికల్, ఎంప్లాయీస్ పార్టిసిపేషన్, సేఫ్టీ ప్లాంట్ లేఅవుట్ అండ్ దాంతోపాటు ఇంకా నేషనల్ సేఫ్టీ అవార్డ్స్ ఉంటాయి. మన ఇండియాలో పెద్దది నేషనల్ సేఫ్టీ కౌన్సిల్, దాంట్లో నుంచి అవార్డ్స్ ఉంటాయి. బెస్ట్ సేఫ్టీ ఆఫీసర్స్కి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి అవార్డ్స్ వస్తాయి. జనరల్ సేఫ్టీ రూల్స్ పాటించిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకు, హై కంపెనీస్లలో పెద్ద వాళ్ళకు, గవర్నమెంట్ రూల్ అలా సంబంధించిన వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి అవార్డ్స్ ఉంటాయి. దాంతో ఇప్పుడు మన సేఫ్టీ జాబ్స్ ఏమేమి ఉంటాయంటే వాటి గురించి చెప్పుకుంటే, ఇండస్ట్రియల్ సంబంధించి దాంట్లో హౌస్ కీపింగ్, ఎక్విప్మెంట్స్ డిజిగ్నేషన్, వర్కింగ్ ఎన్విరాన్మెంటల్ మెజర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్లలో వర్క్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఎక్కువ జరిగేది ఇండస్ట్రియల్లోనే యాక్సిడెంట్స్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్లో ఎందుకంటే జరగవు అంటే కన్స్ట్రక్షన్లో ఎక్కువ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎప్పటికీ ఫాలో అవుతుంటారు. సో దీంట్లో మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఏమంటే వాళ్ళకి డబ్బులు ఎందుకులే అని అనుకుంటారు. అదే సేఫ్టీ ఆఫీసర్ పెట్టుకొని వాళ్ళకి శాలరీ ఇవ్వడం ఎందుకు అలా అనుకుంటారు. సో అందుకోసమే వీళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. సో వాళ్ళు 10 రూపాయలు చూసుకుంటే, వాళ్ళు మామూలు వాళ్ళ కంపెనీస్లో 10 రూపాయలు కావచ్చు, వాళ్ళొక ఇప్పుడు పర్సన్కి ఇయర్లీ ఒక 3 lakhs అవుతాయి ఒక సేఫ్టీ ఆఫీసర్కి. అదే ఒక ఇయర్లో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కోట్లలో నష్టం వస్తుంది. సో అలాంటివి పట్టించుకోరు. సో వాళ్ళకి శాలరీ ఎందుకు ఇవ్వాలి అనే ఐడియాలనే ఉంటారు. సో అందుకోసమే మన హైదరాబాద్, తెలంగాణ, ఏపీలలో ఇలా ఉంటుంది. అదే చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై అలా ఉండదు. డెఫినెట్లీ సేఫ్టీ ఆఫీసర్ ఉండకుంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్లో న్యాచురల్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ యాక్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్ కాస్ట్ ఎస్టిమేషన్, యాక్సిడెంట్ మెజర్మెంట్స్, యాక్సిడెంట్ అనాలిసిస్, యాక్సిడెంట్ ఎలా జరిగింది అలాంటివి. ఇండస్ట్రియల్ హజార్డ్స్ ఎట్లా ఉంటాయి, హజార్డ్స్ ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నైజ్డ్ కంట్రోల్ హజార్డ్, ఇలా లెసన్స్ వైజ్గా చాలా ఉంటాయి. మీకు డెఫినెట్లీ అన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపోజల్ ఆఫ్ ప్లానింగ్,
and procedure and planning procedure, range of planes, safety policy, formulation of safety policy, elements of safety policy, implementation of safety policy, safety standards and legislation and safety standards, ILO's models, cost code of safety regulation అండ్ ఫ్యాక్టరీ యాక్ట్ చెప్పాను కదా, ఫ్యాక్టరీ యాక్ట్ ఉంటుంది, బాయిలర్ యాక్ట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంటుంది, వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్, ఇలా చాలా వరకు యాక్టింగ్ ఉంటుంది. ప్లానింగ్ ఆఫ్ సేఫ్టీ చేయడం ఎలా, మనం ప్లాన్ చేయడం ఎలా. సో దాంతోపాటు బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, వర్కింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, need of environmental control, effect of environmental factors on human body and mind, and basics of environmental designing and improved efficiency and accidents at work, and nature of industrial factories లో ఎలా ఉంటుంది, types of heat stress in industry, సైకాలజీ హీట్ రెగ్యులేషన్, థర్మల్ ఎన్విరాన్మెంటల్ మెజర్మెంట్స్, థర్మల్ ఎన్విరాన్మెంటల్ ఇలా అన్నీ ఉంటాయి. థర్మల్ కంట్రోల్, కాంపాక్ట్, ఒక్కో లెసన్లో ఒకటి ఇలా అన్నీ ఉంటాయి. కంట్రోల్ హీట్ ఎక్స్ప్లోజర్స్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషన్, అంటే కన్ఫైన్ స్పేస్ లోపల వర్క్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం, దేవాదుల ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లలో వాటర్ లోపల నుంచి వస్తుంటాయి. అటువంటిప్పుడు అక్కడ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అక్కడ ఎయిర్ ఉందా లేదా, అలాంటి వాటి కోసం అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లలో మెగా అండ్ పెద్ద చాలా మై హోమ్ ఇలాంటి కంపెనీస్లలో సేఫ్టీ ఆఫీసర్ డెఫినెట్లీ తీసుకుంటారు. ఎల్ఎన్టీ చాలా పెద్ద కంపెనీస్లో ఏదైనా డెఫినెట్లీ, సిమెంట్ కంపెనీస్లలో ఏ కంపెనీ అయినా సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు రోడ్ వర్క్లో. అండ్ టైప్స్ ఆఫ్ వెంటిలేటర్స్, ఎయిర్ కండిషనింగ్, వర్కింగ్ ఎయిర్ కండిషన్స్, టైప్స్ ఆఫ్ కండిషన్స్ సిస్టమ్. తర్వాత నాయిస్, సౌండ్ జరిగేది ఏముంటాయంటే, సౌండ్ జరిగేది ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో. అలా ఈ సౌండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ సౌండ్కి సంబంధించిన నాయిస్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించింది ఎట్లా ఉంటుంది. అదే ఇప్పుడు మన మైనింగ్ ఉంటుంది, మైనింగ్లో సౌండ్ రాకుండా ఎలా ఉంటుంది, సౌండ్ రాకుండా మనమైతే ఆపలేం కదా. సో ఎట్లా చేస్తావు సేఫ్టీ ఆఫీసర్, సౌండ్ రాకుండా ఏం చేస్తాడు సార్, ఆయన అయితే ఆపలేడు కదా. మనం ఏం చేస్తామంటే, మన వెహికల్కి సంబంధించి టైర్స్ ఉంటాయి కదా, వాటిని ఒక చాపల ఒక థిక్నెస్తో వాటిని చేసి ఒక పరదాల చుట్టి పెద్దగా, ఇప్పుడు కింద బ్లాస్టింగ్ అయ్యే కింద దాన్ని పరిచి అప్పుడు బ్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్టింగ్ చేసినప్పుడు సౌండ్తో పాటు రాళ్ళకు సంబంధించినవి స్టోన్స్ ఏవైతే స్టోన్స్ ఉంటాయో అవి ఎగిరిపోయి 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఇట్లా పడతాయి. సో అట్లా పడకుండా ఇది ఆపుతుంది, సౌండ్ నాయిస్ కూడా ఆపుతుంది. సో అట్లా అన్నమాట. నాయిస్ ఎలా కంట్రోల్ చేయడం, ఇట్లా సోర్స్ ఆఫ్ నాయిస్, ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్, హ్యూమన్ ఆడిటరీ సిస్టమ్, నాయిస్ ఆఫ్ మెజర్మెంట్స్, నాయిస్ ఆఫ్ కంట్రోల్. ప్రతి దానికి ఒక కొలమానం ఉంటుంది, అంటే ప్రతి దాన్ని కొలిసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. సో అలాంటి వాటిని కొలిచేందుకు ఏమేమి ఉంటాయి, ఇన్స్టాలేషన్స్, మెథడ్స్ ఆఫ్ అబ్జర్వేషన్, సైలెన్సర్ అండ్ నాయిస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ లాస్. నాయిస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి లాస్ కూడా ఉంటాయి. సో వైబ్రేషన్స్ అంటే మీకు తెలిసే ఉంటాయి. వైబ్రేషన్స్ అంటే పెద్ద మైనింగ్ కంపెనీస్లలో అలాంటి వాళ్ళ వైబ్రేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే లెసన్స్ సంబంధించిన డీటెయిల్స్. సో అవన్నీ ఫుల్గా నేను లెసన్స్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లైటింగ్ ఫర్ వర్కింగ్ ఏరియా అంటే కొన్ని వర్క్స్ పొద్దున్నే 90% పొద్దున్నే జరుగుతాయి, కానీ కొన్ని నైట్ జరగవు. 90% నైట్ వర్క్స్ జరగవు. సో నైట్ వర్క్ జరగాయి, బట్ ఏంటంటే నైట్ వర్క్ జరగదు, కానీ కొన్ని దాంట్లో చీకటి ఉంటుంది. సో అలాంటి వాటిలలో లైటింగ్, మనం ప్రాపర్ లైట్ చూసుకోవడం, అది ఎలా ఉంటుందో దాని గురించి డీటెయిల్స్ చెప్పడం, ఆ లైటింగ్ ఇంప్రూవ్ చేయడం అలాంటివి ఉంటుంది. ఇండస్ట్రియల్
ఇండస్ట్రియల్లో వేస్ట్ ఏం చేస్తారు, ఆ వేస్ట్ని ఏం చేస్తారు, ఇండస్ట్రియల్ వేస్ట్ను అది అక్కడి నుంచి తీసుకుపోవడం, డస్ట్బిన్ సంబంధించిన ఏరియాస్లలో డస్ట్బిన్ చేయడం, అలాంటి వాళ్ళలో ఇది చేయడం ఉంటుంది. వేస్ట్ రికవరీ, టర్మినేటర్ ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్, ఇలా టైప్స్ ఆఫ్ సోర్స్ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఐఎస్ఓ 14,000 ఇంట్రడక్షన్ ఉంటుంది. జనరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఐఎస్ఓ 14,001 అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఈఎంఎస్, కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఐఎస్ఓ 14,001 ఈఎంఎస్, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది చదువుకుంటే మనకు ఈజీగా తెలుస్తుంది. సో దాంతోపాటు occupational safety, the human body heat and workplace designation or ఆఫీసర్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి. ఫిజికల్ వర్క్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అలాంటివి ఉంటుంది. ఆక్యుపేషనల్ స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటాయి. క్యాజువల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. సైన్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్కి ఉంటాయి. మెజర్మెంట్స్ ఆఫ్ స్ట్రెస్ కొలవడం, ఇవన్నీ లెసన్స్ నేను చెప్పేది. స్ట్రెస్ ఎట్ వర్క్, స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్ అండ్ జాబ్ స్ట్రెస్ అండ్ హెల్త్, స్ట్రెస్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, significations of industrial health, occupational safety and health act, occupational and safety health act ఉంటాయి. అండ్ వర్కింగ్ కండిషన్ ఎఫెక్టింగ్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ ఎయిడ్, ఇలా చాలా ఉంటుంది. ప్రతిదీ ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తూనే ఉండండి. ఇది షేర్ చేయండి. ఎవరికి మన స్టూడెంట్స్ ఎవరున్నా సేఫ్టీ